గురువులకు నా తోటి విద్యార్థులకు నమస్కారాలు. అందరి గురువులకు ఈరోజుకి గురు పూర్ణిమ శుభాకాంక్షలు. ఈరోజు నేను ఇక్కడ గురువు విశిష్టత వ్యాసం చెప్పబోతున్నాను. నా పేరు అక్షిత, 9వ తరగతి చదువుతున్నాను. నా పేరు బి నిశిత, 9వ తరగతి చదువుతున్నాను. నా పేరు టి ప్రణతి, 9వ తరగతి చదువుతున్నాను. గురువు త్రిమూర్తి స్వరూపుడు. బ్రహ్మలో జ్ఞానాన్ని మనలో పుట్టించి విష్ణువులా రక్షించి శివుడిలా అజ్ఞానం నుంచి మంచి చెడులను విశదీకరించి మానవత విలువలు సద్గుణ సంపన్నతలు ఎలా పొందాలో నేర్పుతారు. మనసు నుంచి ఆలోచనలు ఆవిర్భవిస్తాయి. సర్వవ్యాపకమైన మనస్సు విష్ణు స్వరూపం. విష్ణుమూర్తి నాభి నుంచి ఉద్యోగమించిన బ్రహ్మ మాదిరిగానే వాక్కు కూడా మనస్సు నుంచి ఆవిర్భవిస్తుంది. బ్రహ్మయే వాక్కు, ఈశ్వరుడై హృదయం. ఇలా వాక్కు మనస్సు హృదయం త్రిమూర్త్మకమై ఉంటాయి. త్రిమూర్తులు మనలో త్రిగుణాలకు ప్రతీకలు. గురువు మనలో మంచిని సృష్టించి లోకంలో ఎలా జీవించాలో నేర్పుతాడు. అమాయకత్వాన్ని, మొహమాటాన్ని తుంచివేసి శక్తి సంపన్నుడు. హూకారో అంధకారస్య రుకారో తన్నిరోధకః. అంటే హూ అంటే చీకటి, రు అంటే పారదొల్లేవాడు. గురువు జ్ఞానం అనే చీకటిని పారదొల్లి జ్ఞానజ్యోతిని వెలిగించేవాడు. అంతేకాదు గురువు గుణాతీతుడు, రూపరహితుడు, భగవత్ సమానుడు. శుద్ధ పూర్ణమ, గురు పూర్ణమ లేదా వ్యాస పూర్ణమ అంటాం. జ్ఞానం కోరేవారు తమ ఆధ్యాత్మిక గురువులను ఈరోజు స్మరించి ఆరాధించి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తారు. భక్తి విద్యలు కాగా ముక్తి విద్యలు బోధించే గురు దక్షిణాన్ని మనకు ఈరోజు విశిష్ట ప్రాముఖ్యమైనది. మనసును సూర్యుడు బుద్ధిని ప్రకాశింపజేస్తారు. మానవ మనసుల్లో అష్టమార్థాలు, అరిషి గర్గాలు, చిత్తం అనే 16 మహినాలు ఉంటాయి. పూర్ణాలు పోతాయి. గురువులను ఎందుకు స్మరిస్తాము, వారికి ఎందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటాము అనే సందేహాలు సహజంగా ఏర్పడుతున్నాయి. గురువు అంటే ఒక శిల్పి లాంటి వారు. బండరాల మీద చెక్కే శిల్పాలని వాటికి ప్రాముఖ్యం కలిగించగల ప్రజ్ఞాశాలి గురువు. ఓ మంచి గురువు మలచిన శిష్యులను సంస్కారవంతులై సమాజానికి ఉపయోగపడేటట్లు, అలాగే గురువు కూడా సమాజానికి సేవలు చేస్తారు. బంగారాన్ని సానబట్టి తయారు చేసిన ఆభరణాలు ధరించే వారికి ఎంత అందాన్ని ఇస్తుందో అలాగే గురువులు కూడా శిక్షకులకు
శిష్యులను సానబట్టి పరిపూర్ణ మానవుడిలాగా మార్చి సమాజానికి అలంకారులుగా అందిస్తున్నారు. తోటమాలి చక్కగా చదును చేసి మొక్కలు నాటి వేసి పెంచి పోషించి అద్భుతమైన ఫలాలను పుష్పాలను అందిస్తున్నారు. అలాగే గురువులు కూడా సమాజానికి శిష్యులను అలంకారులుగా అందిస్తున్నారు. గురువులు మార్గదర్శకులు తన శిష్యులను ఏది ఎలా చేయాలో, ఎంతవరకు చేయాలో, ఏది చేద్దానో, ఏది మంచో అన్ని నిర్ణయించగలరు. గురు పౌర్ణమి హిందువులకు అత్యంత పవిత్రమైన రోజు. ఈ రోజు గురువులను అత్యంత భక్తితో పూజిస్తారు. ఈ గురు పౌర్ణమి లేక వ్యాస పౌర్ణమి అని కూడా అంటాం. వ్యాస మహర్షి మానవ జాతికి అజ్ఞాంధకారాన్ని పారదోలి దైవత్యాన్ని చూపే శృతి స్మృతి పురాణాలను శాస్త్రాలను అందించిన గురువు. వశిష్ఠ మహర్షి మనవడు, పరాశర మహర్షి కుమారుడు, శుక్ర మహర్షి తండ్రైన వ్యాసుడు భాగవతత్వాన్ని మానవ జాతికి అందించిన దైవంశ సంభూతులు. భజన చేయడం వల్ల వేద వ్యాసుడు అని పేరు పొందాడు. ధన్యవాదాలు.